ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. గాఢ నిద్ర నా ప్రభు మాకు దయచేసిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ. నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మా చుట్టూ ఉంచడానికి మేమెంత, మా భక్తి ఎంత నా ప్రభా. అదను బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, మరి బిడ్డలు నా ప్రభా, ఈ నూతన దినంలో మేము సజీవులుగా క్షేమంగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా ఈ నూతన దినంలో మా మీద నూతనంగా పుట్టబట్టే. నా తండ్రి, ఎందుకయ్యా మాపై ఎంత ప్రేమ, ఎందుకయ్యా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా బలవంతులు, ధనవంతులు, మాకన్నా జ్ఞానవంతులు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు నా ప్రభా ఈ సమయాన ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి, అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి ఈ నూతన దినాన్ని మాకిచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఈ సమయానికి నా తండ్రి ఎంతో మంది నా ప్రభు మెలకువ తెచ్చుకొని వారికి ఉన్న సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టాలని ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు. అయినా సరే నా తండ్రి, మాకైతే ఎటువంటి అర్హత లేదు, అయినా మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిందేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మరి బిడ్డలు నా ప్రభ ఎవరెవరైతే నా తండ్రి వారికి ఉన్న అవసరతల కోసం నా ప్రభ వారికి ఉన్న సమస్యల గురించి నా తండ్రి కన్నీరు కారుస్తున్నారు, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా ప్రభ. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి నా ప్రభ. కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, అసహనాన్ని, కోపాలు, ద్వేషాలు తీసివేసి మీ ఓర్పు, మీ సహనం, మీ జాలి గల మనసు, మీ ప్రేమించే మనసు నా ప్రభా మాకు అనుగ్రహించు నా తండ్రి. మీ శాంతితో నా ప్రభా మమ్మల్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి కుటుంబాల్లో నా ప్రభ మరి రక్షణ పొందాలని, కుటుంబం అంతా కూడా మీ సన్నిధికి రావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి, మీ కృప చొప్పున బిడ్డల హృదయాలు పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో నా ప్రభ మా కుటుంబాలు మేం కట్టుకుంటే నా తండ్రి ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తూనే కూలిపోయింది నా తండ్రి, కానీ మీ హస్తాలతో మీరు కడితే ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా సరే బండ మీద కట్టిన ఇల్లులాగా గట్టిగా స్థిరంగా ఉండిద్ది నా తండ్రి. అటువంటి కుటుంబాలు నా ప్రభా మీరు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. విశ్వాసంలో నా ప్రభా బిడ్డలు స్థిరపరచండి నా తండ్రి. మాలో ఉన్న పిరికితనాన్ని, భయాన్ని, అధైర్యాన్ని తీసివేసి నా ప్రభా సింహము వంటి ధైర్యాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎలాంటి శ్రమలు వచ్చినా సరే సింహము వలె ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో గ్రహించుకోలేకపోతున్నాం నా ప్రభా. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, మా అజ్ఞానాన్ని ఎరిగి ఉన్న దేవా, మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం. మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభా. ఈరోజు ఈ నూతన దినంలో నా తండ్రి మీరు మా ముందు ఉంటేనే మేము ఏదైనా చేయగలం. మీరు మా ముందు లేకుండా మేము ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి చూపులు చూడాలి, ఎలా నడవాలో కూడా మాకు తెలియదు నా తండ్రి. మీరు మా ముందు ఉంటే నా ప్రభా మేము క్షేమంగా ఉంటాం నా తండ్రి. ఇశ్రాయేలీలైన మీ ప్రజల ముందు మీరున్నారు. పగలు మేఘస్తంభమై మీరు నడిచారు, రాత్రి అగ్నిస్తంభమై మీరు నడిచారు, మీ బిడ్డలు నడిపించారు. కాబట్టి నా ప్రభా అన్ని సంవత్సరాలు వారు ప్రయాణం చేసినా సరే చెప్పులు తెగిపోలేదు, వేసుకున్న దుస్తులు పాతగిలలేదు అంటే నా ప్రభా అది మీ కృపే నా తండ్రి. మీ కాపుదల, మీరిచ్చే భద్రత అంత చక్కగా ఉండిద్ది నా తండ్రి. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా, మీ బిడ్డల పేరు పలికే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే నా తండ్రి మీ చిత్తమైతే నా ప్రభా మా ముందు మీరుండి నా తండ్రి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మా పనుల్లో, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాం నా ప్రభా. మేము చేసే ప్రతి పనిలో కూడా మీరుంటే చాలు నా తండ్రి. మీ చేతికి అప్పగించుకునే కృప మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా కుటుంబాల్లో ఉన్న అప్పులు, ఆర్థిక సమస్యలు నా తండ్రి తీసివేయమని అడుగుచున్నాం నా ప్రభా. మరి బిడ్డలు ఇంకా విశ్వాసంలో బలపడేలా బిడ్డలకి ఓర్పు, సహనాన్ని మీరు అనుగ్రహించండి నా తండ్రి. ఎలాంటి సమస్యలు, ఎలాంటి భయంకరమైన శ్రమల గుండా వెళుతున్నా సరే అధైర్యపడకుండా, అవిశ్వాసంగా బిడ్డలు లేకుండా ధైర్యంగా నా తండ్రి నాకున్నాడు కదా అనే విశ్వాసాన్ని బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి.
అలాగే నా ప్రభ కుటుంబాల్లో నా ప్రభ మా కుటుంబాల్లో మీ ఆశీర్వాదం ఉంటేనే నా తండ్రి మేము ఎంత కష్టపడ్డా ఎంత నిద్రాహారాలు మానుకొని ఎంత సంపాదించినా సరే నా ప్రభ మా కుటుంబాల్లో మాకు కావలసిన అవసరతలు ఏవి కూడా పూర్తిగా తీరవు నా తండ్రి. అప్పులు కూడా నా ప్రభ పూర్తిగా తీరవయ్యా. కానీ మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటే మేము తక్కువ సంపాదించినా సరే మాకు కావాల్సిన సమృద్ధిగా మేము పొందుకుంటాం నా తండ్రి. మాకున్న అప్పులు కూడా ఆర్థిక సమస్యలు కూడా పోవాలంటే అది మీ ఆశీర్వాదమే నా తండ్రి మాకు కావాలి నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి. మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా? మీ ఆశీర్వాదాన్ని మా కుటుంబాలు మా గృహాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డల కుటుంబాల్లో నా ప్రభ మీరే నా తండ్రి మీ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా ప్రభ. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల ఉద్యోగాలు లేక ఎవరైతే నా ప్రభ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో నా ప్రభ మీరే ముందుండి మీ జ్ఞానంతో బిడ్డలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి. డిఎస్సి రాసి నా ప్రభ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో నా తండ్రి మరి బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూడండి నా ప్రభ. ఎన్నో సంవత్సరాల నుంచి బిడ్డలు ఎగ్జామ్స్ రాసుంటారు కానీ ఉద్యోగాలు పొందుకోలేదు. కానీ ఇన్ని సంవత్సరాలు వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడి రాశారేమో, అందుకే ఉద్యోగాలు పొందుకోలేకపోయారేమో. కానీ ఈసారి నా ప్రభ మీరిచ్చిన జ్ఞానంతో బిడ్డలు రాశారు నా తండ్రి. ఖచ్చితంగా బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు. బిడ్డలో ఉన్న అపనమ్మకాన్ని విశ్వాసాన్ని తీసివేసి నా ప్రభ విశ్వాసాన్ని స్థిరపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా ఎవరైతే ఏ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కోచింగ్లు తీసుకుంటున్నారో నా ప్రభ బిడ్డలకి మీ జ్ఞానాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారో పనుల కోసం నా ప్రభ ఎవరైతే వెళ్తున్నారో నా తండ్రి మీరే మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ ఎద్దుకు రాదు అని చెప్పిన దేవ రానివ్వరు నా తండ్రి. మీ కాపుదల ఉంటే నా ప్రభ బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచుదని చెప్పారు. కానీ ఆ రీతిగా మమ్మల్ని మీరు ఆశీర్వదించాలంటే మేమెలా జీవించాలి, మేమెలా ప్రవర్తన, మా ప్రవర్తన ఎలా ఉండాలి, మా జీవితం ఎలా ఉండాలో గ్రహించుకునే హృదయాన్ని మాకు ఇవ్వండి నా ప్రభ. తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితం, తగ్గింపు మాటలు నా తండ్రి మాకు అనుగ్రహించండి నా ప్రభ. గర్వం అహంకారం అనేది మాకు రానివ్వకుండా అందరితో సమాధానంగా ప్రేమగా నడుచుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ చెడు వ్యసనాలకి నా ప్రభ బానిసలయ్యారు, చెడు స్నేహాలు చెడు సంబంధాలు పెట్టుకున్నారు, త్రాగుడికి ఎవరైతే బానిసయ్యారో ఒక్కసారి నా తండ్రి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఆ త్రాగుడి మీద, చెడు స్నేహాల మీద, చెడు సంబంధాలు, చెడు వ్యసనాల మీద అసహ్యత పుట్టించమని అడుగుచున్నాము నా ప్రభ. మీరు నా తండ్రి బిడ్డల మీద మీ దృష్టి పెడితే చాలు నా ప్రభ. మాట మాత్రము సెలవిస్తే చాలు నా తండ్రి. ఖచ్చితంగా వాళ్ళు ఆ బంధకాల నుంచి విడిపింపబడతారు నా ప్రభ. మేము ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా బిడ్డలు వినరు నా తండ్రి. కానీ మీరు ఒక్కసారి ఒక్క మాట పలికితే చాలు నా ప్రభ. ఇక ఆ చెడుని విడిచిపెట్టేసి నా తండ్రి మీ పాదాల దగ్గరకు వస్తారు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా, మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి. జాలిగల దేవా మా కుటుంబాలు నా ప్రభ మీ శాంతి సమాధానంతో నింపి నా తండ్రి కుటుంబాల్లో నా తండ్రి సంతోషంగా మీరిచ్చిన జీవితాన్ని నా ప్రభ సంతోషంగా ఎలా జీవించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం. ఎప్పుడు దుఃఖంలోనే ఉండిపోతున్నారు, నిరాశ నిస్పృహల్లోనే జీవిస్తున్నారు నా తండ్రి. బిడ్డలకున్న ఆ నిరాశను తీసివేసి నిరీక్షణ కోల్పోకుండా ఉండే ధైర్యాన్ని మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో మీ కృపను బట్టి మీ దయను బట్టి నా ప్రభు మీ చిత్తంలో నా తండ్రి పరిశుద్ధ వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం. మీ ఎడల భయము భక్తి కలిగి మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించే అటువంటి సంబంధాలు బిడ్డలకు కుదిరేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో బిడ్డల ముందు మీరే ఉండి నా ప్రభ సమస్తము సమకూర్చమని, ఆర్థికంగా అప్పుల పాలవ్వకుండా మీరుంటే చాలు నా తండ్రి. ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు అప్పుల పాలవ్వరు నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే బిడ్డల కోసం ప్రార్థిస్తున్నారో బిడ్డల మీద మీ హస్తం ఉంచి హన్నావలే వారికి ఎలా వారి హృదయాన్ని కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకున్న ఆర్థిక సమస్యల నుంచి ముందు విడిపించి నా ప్రభ బిడ్డల గర్భాలు తెరవమని, ఒకవేళ కుటుంబాల్లో శాపం ఉంటే ఆ శాపాన్ని యేసు నామములో తీసివేసి నా ప్రభ మీ ఆశీర్వాదంతో గృహాలు నింపి నా తండ్రి ఆ బిడ్డల గర్భాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభ మరి బిడ్డ ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా
నార్మల్ డెలివరీ నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా బిడ్డలు భయపడకుండా ధైర్యపడకుండా నా తండ్రి మరి బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఏ బిడ్డ అయితే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. ఎంతో ఆశతో నా ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చారు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, మీ బాహుబలం తక్కువైంది కానే కాదని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా అద్భుత కార్యాలను నా ప్రభా బిడ్డల జీవితంలో జరిగించండి నా తండ్రి. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం, అయినా సరే బిడ్డలు కలగలేదు అని ఎవరైతే బాధపడుతున్నారో, ఒంటరిగా ఉన్నాను, నా పక్షాన ఎవరు లేరు అని ఎవరైతే దుఃఖంలో ఉన్నారు, నా పక్షాన మాట్లాడేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఎవరు లేరు అని ఎవరైతే నా ప్రభా నిరాశలో ఉన్నారు, భయముతో ఉన్నారు నా తండ్రి, బిడ్డల వైపు ఒక్కసారి చూసి వారికి నా తండ్రి మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డల మొదట కలిగించమని అడుగుచున్నాం నా ప్రభా. ఖచ్చితంగా నా తండ్రి నా జీవితంలో కార్యం చేస్తాడు, కార్యం జరిగిస్తాడు, అద్భుత క్రియ నా తండ్రి చేస్తాడు. నేను నా తండ్రికి ఇష్టంగా నేను జీవిస్తే చాలు అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా ప్రభా ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి వారికి ఉన్న అనారోగ్యాన్ని తీసివేయమని నా ప్రభా ఎవరైతే నా తండ్రి ప్రార్థిస్తున్నారో, ఎవరైతే దుఃఖంతో ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి. ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో నా ప్రభా, ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే నా తండ్రి బిడ్డలు క్షమించి నా ప్రభా వారికి ఉన్న అటువంటి అనారోగ్యాన్ని, ఎలాంటి అనారోగ్య సమస్య అయినా స్వస్థపరచగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. బిడ్డల మీద మీ హస్తం ఉంచి ఎలాంటి అనారోగ్యమైన ఎలాంటి రోగమైనా సరే సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతిరోజు కూడా వారు ఎంత బిజీగా ఉన్నా సరే వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. లోకాశల గురించి లోక అవసరాల గురించి మాత్రమే మేము ఆలోచించకుండా నా తండ్రి మొదట మీ నీతిని రాజ్యాన్ని వెతికే వారంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మాకు ఏది అవసరమో మీరు ఏం చెప్తున్నారు అది గ్రహించుకొని మీ మాట చొప్పున నడుచుకునే హృదయాలని మాకు అనుగ్రహించండి నా ప్రభా. మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలో, మీకు లోబడి ఎలా జీవించాలో, మీ ఎడల భయము భక్తితో ఎలా బ్రతకాలో నా తండ్రి మాకు నేర్పించండి. మిమ్మల్ని పోలి మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా ప్రభా బిడ్డలకు ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి ఆ భూమి మీద మీ ఆశీర్వాదం ఉంచితే చాలు నా ప్రభా. ఎలాంటి తెగుళ్ళు రావు నా తండ్రి, ఎలాంటి ప్రమాదాలు ఎలాంటి విపత్తులు నా ప్రభా బిడ్డలు వేసిన పంట మీద రావు నా తండ్రి, రానివ్వరు నా ప్రభా. ప్రపంచం అంతా కరువు వచ్చినా సరే మీ చిత్తంలో మీ కృప నా తండ్రి, మీ ఆశీర్వాదం ఉన్న భూమి మీద మాత్రం భూమిలో సమృద్ధిగా పంట చేతికొచ్చింది. అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మరి బిడ్డలకి మీ బలము శక్తి అనుగ్రహించమని, జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని, వారి పనుల్లో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపజేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత సంపాదించినా, ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా, ఎంత పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించినా, ఎంత శాలరీ వస్తున్నా సరే నా తండ్రి ఇదంతా నా జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి, నాకు దయచేసింది అని తగ్గింపు దీన మనసు కలిగి ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. తగ్గింపు దీన మనసు నా తండ్రి మీకు ఇష్టమైన ఏగా నా ప్రభా. మీరెంత తగ్గించుకున్నారు ఆ తగ్గింపు మాకు అనుగ్రహించండి. మీరెంత సహించారు మీ ఓర్పు సహనాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా దావీదు గారి వలె మిమ్మల్ని ఎలా స్తుతించాలో, ఎలా ఆరాధించాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీరు చేసిన ఏ మేలో కూడా మర్చిపోయే మనసు మాకు రానివ్వద్దు నా ప్రభా. మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం ఉంచుకునే హృదయాలని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రభా, నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభా ప్రతి విషయంలో కూడా
మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచి నా ప్రభ నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి. ఆ భర్త భార్య నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల్లో ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.